సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై చంద్రబాబు నాయుడు ఘాటైన విమర్శలు చేయడం జరిగింది. ప్రధానంగా 99% హామీలను జగన్మోహన్ రెడ్డి విస్మరించారు కాబట్టి ఓటు అడిగే అర్హత ఆయనకు లేదంటూ మండిపడడం జరిగింది. ఈ అంశంపై మాట్లాడడానికి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నిన్న ఏదైతే ఉందో రాయచోట్ల కావచ్చు, వివిధ ప్రాంతాల్లో చంద్రబాబు నాయుడు తన ఎన్నికల ప్రచారంలో జగన్పై ఘాటైన విమర్శలు మదనపల్లిలో జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తాను, మళ్ళీ రాయచోట్లో ఇక్కడే జిల్లా హెడ్ క్వార్టర్, ఇలాంటి అంశాలు చెప్పారు. దీని మీద నిరాశ నిస్పృహలో ఉన్నాడు చంద్రబాబు నాయుడు. అతను ఏం మాట్లాడుతూ ఉన్నాడో కూడా అతను ఆలోచించకుండా మాట్లాడుతూ ఉన్నాడు. మరి 99% అమలు చేసి ఈరోజు మేము కాలర్ ఎత్తుకొని కంటెస్టెంట్లు కానీ మా కార్యకర్తలు నాయకులు కానీ ఓట్లు అడిగే పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు. మరి ఆ విధంగా కాకుండా 99% అమలు చేయలేదు అని చెప్పి చెప్తూ ఉన్నాడంటే ఇంత పచ్చి అబద్ధాలు కూడా చెప్తున్నాడు అనేది ప్రజలకు తెలియకుండా పోదు. ప్రజలకు అందరికీ కూడా తెలుసు 99% హామీలను అమలు చేశాడు. ప్రతి పేద కుటుంబానికి మంచి చేశాడు. మీ మాదిరి పార్టీలు చూసి జన్మభూమి కమిటీలు వేసుకొని కొంతమందికి ఇచ్చే 1 పెన్షన్ కానీ ఇల్లు కానీ ఇచ్చిన పరిస్థితి ఇక్కడ లేదు. అన్నీ కూడా స్టాచ్యురేషన్ మోడ్లో అర్హులైన వారికి అందరికీ కూడా ఇండ్లు కానీ పెన్షన్లు కానీ అన్ని సంక్షేమ పథకాలు కానీ అన్ని పూర్తి స్థాయిలో అమలు చేశారు. అంచేత ఈరోజు మేము ధైర్యంగా ఎన్నికలు పోతున్నాం. మీరేమి చెప్పలేక ఇంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేసి మాట్లాడడం, తిట్టడం, దూషించడం, లేదా జిల్లాలకు వస్తే ఈ జిల్లాకు వస్తే సపోజ్ నన్ను దూషించడం, తిట్టడం, ఇంకా వేరే జిల్లా పోతే అక్కడ ఉన్న మంత్రులను తిట్టడం, ఆ కార్యక్రమం పెట్టుకున్నాడు తప్ప ఆయన కానీ ఆయన కుమారుడు కానీ ఆయన బావమరిది కానీ ఆయన వదిన గారు కానీ పురంధేశ్వరి గారు, బాలకృష్ణ గారు, లోకేష్ గారు అందరూ కూడా అదే కార్యక్రమం పెట్టుకున్నారు. వీరికి తోడు దత్తపుత్రుడు కూడా పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తూ ఉన్నాడు. దీని గురించి మనం ప్రత్యేకంగా భావించనక్కర్లేదు. ఇంకా హాస్యాస్పదం ఏమంటే మదనపల్లిలో వచ్చి ఇక్కడ మాట్లాడుతూ వాళ్ళ అభ్యర్థుల గెలుపు కోసం మాట్లాడుతూ మదనపల్లిని జిల్లా హెడ్ క్వార్టర్ చేస్తా అని చెప్పాడు. మళ్ళీ రాయచోట్లో కూడా మొన్న ఇక్కడే జిల్లా హెడ్ క్వార్టర్ ఉంటుందని కూడా చెప్పాడు. మరి ఆయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఏం చేస్తూ ఉన్నాడు అది కూడా తెలుసుకోలేని పరిస్థితుల్లో ఆయన అంత నిరాశ నిస్పృహలో ఉన్నాడు. మరి దానికి మనం బాధ్యులు కాదు, కానీ ఆయన వీటన్నిటికీ కూడా బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఎన్నికలు అయిపోయిన తర్వాత, ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ తిట్ల పురాణానికి, లేకపోతే ఆయన చేసిన అవినీతి పనులు కానీ గతంలో మమ్మల్ంతా అవినీతి పనులను చిత్రీకరిస్తూ ఉన్నారు. అవినీతి అంతా ఆయన చేశాడు, మమ్మల్ని బురద పూసే పరిస్థితి మా మీద చూస్తూ ఉన్నాడు. బట్ ఇది అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజలు. మేము తప్పనిసరిగా అన్ని చర్యలు కూడా తీసుకుంటాం. ఓటు అడిగే అర్హత లేదు అనేసి గట్టిగా ఓటు అడిగే అర్హత చంద్రబాబు నాయుడుకి లేదు. 2014లో నువ్వేం చెప్పావు? 600 హామీలు ఇచ్చావు, 100 పేజీల మేనిఫెస్టో, ఏది కూడా అమలు చేయకుండా కేవలం క్యాపిటల్ చుట్టూ ఉండే భూములు రియల్ ఎస్టేట్ చేసుకుంటే చాలు, లక్షల కోట్లు వస్తాయి, ఈ లక్షల కోట్లు పెట్టి మనం ఎన్నికలు చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నిలబడాలా, ఇప్పుడు గెలవాలా అనే దురాలోచనతో మీరు ఉన్నారు. ఇంతకుముందే చెప్పాడు, ఈ ఎన్నికల సమయంలోనే ఒక వారం 10 రోజుల ముందర నేరుగా అతను లోకేష్ నాయుడు చెప్పాడు ఏమని, మేము వస్తానే యుద్ధ ప్రాతిపదికన అన్ని కార్యక్రమాలు చేపడతాము క్యాపిటల్ అంటే రాజధానిలో అని. మరి అంటే దాని మీద ఇంకా ధ్యాస పోలేదు. ఆ భూములు ఎట్లా రియల్ ఎస్టేట్ లేక మలుచుకోవాలా, ఎట్లా లక్షల కోట్లు సంపాదించాలని. మరి అదొకటే కార్యక్రమం చేసావు 2014 నుంచి 19 దాకా. ఇప్పుడు కూడా 2019 నుంచి 24 దాకా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఈ రాష్ట్ర ప్రజలకంతా తెలుసు. ఇప్పుడు కూడా నువ్వు వాళ్ళ పొరపాటున అధికారంలోకి వస్తే 2024 నుంచి 29 దాకా క్యాపిటల్ మీదే దృష్టి సారిస్తావు. అంత తప్ప వేరే ప్రజా సంక్షేమం కానీ ఇది కానీ ఏం లేదు. నువ్వు చెప్పిన బూటకపు మేనిఫెస్టోని చూసాము, అది అమలు చేసేదానికి వీలవుతుందా? ప్రపంచ బ్యాంకు కూడా అమలు చేయలేదు. మరి అలాంటివన్నీ కూడా గాలి మాటలన్నీ చెప్పి ఏమి కూడా లేకుండా దిగజారి మాట్లాడడం, తిట్టడం, దూషించడం పనిగా పెట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా బుద్ధి చెప్పే సమయం 13వ తేదీన.
ఇది మొత్తం మీద చంద్రబాబు నాయుడు ఒక పథకం ప్రకారం అబద్ధపు హామీలతో ప్రజల ముందుకు వచ్చేసి ఓటర్లను ప్రలోభ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతి అంటే రాజధాని పేరుతో మరోసారి లూటీ చేయడానికి లోకేష్తో పాటు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని మండిపడుతున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీకాంత్తో మధుసూదన్ రెడ్డి, సాక్షి టీవీ, మదనపల్లి నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.